బంగారంపై యుద్ధం రాబోతుందా? భారీ స్థాయిలో పసిడిని కొంటున్న చైనా. ఎందుకో తెలుసా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రపంచంలో బంగారం కోసం పోటీ పెరుగుతుందా? పసిడి ధరలు ఎక్కడికి వెళ్తాయో అర్థం కావడం లేదా? చైనా మాత్రం భారీ స్థాయిలో బంగారం కొనుగోలు చేస్తోంది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా నెలల తరబడి నుంచి తన బంగారు నిల్వలను పెంచుకుంటూ వస్తుంది. ఇప్పుడు జూలైలోనూ చైనా సెంట్రల్ బ్యాంక్ 20 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేయడంతో ప్రపంచ బంగారు మార్కెట్లో కొత్త చర్చ మొదలైంది. అసలు చైనా ఇంత పెద్ద మొత్తంగా బంగారాన్ని ఎందుకు కొంటోంది? భవిష్యత్తులో ఏదైనా పెద్ద మార్పుకు సిద్ధమవుతోందా? ఈ కొనుగోలు ప్రభావం బంగారు ధరలపై ఎలా ఉండవచ్చు? ఇప్పుడు అసలు లెక్కలు చూద్దాం. చైనా ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం వినియోగంలో ఒకటి. కానీ ఇప్పుడు అక్కడ సాధారణ వినియోగదారుల డిమాండ్ మాత్రమే కాదు, దేశ సెంట్రల్ బ్యాంక్ స్థాయిలో కూడా బంగారం కొనుగోలు గణనీయంగా పెరుగుతూ ఉన్నాయి. చైనా సెంట్రల్ బ్యాంక్ అయిన పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా 2026 జూలైలో తన బంగారు నిల్వలకు ఏకంగా 30 టన్నులను జోడించింది. దీంతో చైనా అధికారిక బంగారం నిల్వలు సుమారు 2366 టన్నులకు చేరుకున్నాయి. మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, చైనా సెంట్రల్ బ్యాంక్ వరుసగా 21వ నెలలో కూడా బంగారం కొనుగోలు చేసింది. అంటే ఇది ఒక నెలలో అకస్మాత్తుగా తీసుకునే నిర్ణయం కాదు, దీర్ఘకాలంగా కొనసాగుతున్న వ్యూహాలలో భాగంగా కనిపిస్తోంది. అంతేకాదు, జూలైలో చైనా కోసం 20 టన్నుల కొనుగోలు 2023 అక్టోబర్ తర్వాత దేశీ సెంట్రల్ బ్యాంక్ చేసిన అత్యంత భారీ నెలవారీ కొనుగోలుగా నిలిచింది. దీంతో మార్కెట్ నిపుణుల దృష్టి ఇప్పుడు చైనాపై పడింది. అసలు చైనా ఎందుకు ఇంతలా బంగారం కొంటుంది? దీనికి ప్రధాన కారణాలు ఒకటి, తమ దేశ మారక నిల్వల్లో బంగారం వాటాను పెంచుకునేలా వ్యూహం కావచ్చు. ప్రస్తుతం చైనా సెంట్రల్ బ్యాంక్ వద్ద ఉన్న బంగారం మొత్తం విదేశీ మారక నిల్వల్లో సుమారు 8% సమానంగా ఉందని నివేదికలు చెబుతూ ఉన్నాయి. అంటే చైనా తన రిజర్వ్ ఆస్తిలో బంగారాన్ని పెరుగుతున్న ప్రాధాన్యత ఇస్తోంది. సాధారణంగా సెంట్రల్ బ్యాంకులు తమ విదేశీ నిల్వలు, కరెన్సీలు, ప్రభుత్వ బాండ్లు, బంగారం వంటి వివిధ ఆస్తుల్లో ఉంచుతాయి. అయితే అంతర్జాతీయంగా ఆర్థిక రాజకీయ అనిశ్చితి పెరిగినప్పుడు బంగారాన్ని ఒక సురక్షిత ఆస్తిగా పరిగణించే పరిస్థితి ఉంటుంది. ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయాలు ఉద్రిక్తతలు పెరుగుతూనే ఉన్నాయి. దేశాల మధ్య వాణిజ్య వివాదాలు, కరెన్సీలపై ఒత్తిళ్లు, స్టాక్ మార్కెట్లలో అనిశ్చితి, ఇవన్నీ కలిపి సెంట్రల్ బ్యాంకులకు బంగారం ప్రాధాన్యతను పెంచుతున్నాయి. చైనా కూడా ఇదే పరిస్థితి దృష్టిలో పెట్టుకొని తన రిజర్వులో బంగార వాటాన్ని పెంచుకుంటుందనే విశ్లేషణలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు మరో ఆసక్తికరమైన లెక్క చూద్దాం. కేవలం చైనా సెంట్రల్ బ్యాంక్ మాత్రమే కాదు, ఆ దేశంలోకి వస్తున్న బంగారు దిగుమతులు కూడా భారీగా పెరిగాయి. 2026 జూన్లో చైనా నికర బంగారం దిగుమతులు 152 టన్నులకు చేరుకున్నాయి. ఇది మే నెల కంటే 2 టన్నుల ఎక్కువ. అంతేకాదు, 2024లో తర్వాత నమోదైన అత్యధిక నెలవారీ దిగుమతిగా ఇది నిలిచింది. ఇది జనవరి నుంచి జూన్ వరకు చూస్తే ఈ 6 నెలల్లో చైనా మొత్తం 764 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంది. గత ఏడాదితో పోలిస్తే ఏకంగా 138% పెరుగుదల. అంటే ఒకవైపు సెంట్రల్ బ్యాంక్ కొనుగోలు చేస్తుంది, మరోవైపు దేశంలోకి భారీగా బంగారం దిగుమతులు వస్తున్నాయి. ఒకవైపు సాధారణ ఇన్వెస్టర్ల ఆసక్తి కూడా పెరుగుతుంది. దీంతో చైనాలో బంగారానికి డిమాండ్ ఎంతగా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకో షాకింగ్ డేటా ఉంది. చైనాలోని గోల్డ్ ఈటీఎఫ్ల వైపు కూడా పెట్టుబడి భారీగా వచ్చాయి. 2026 జూలైలో ఒక నెలలోనే చైనా గోల్డ్ ఈటీఎఫ్లను సుమారు $744 మిలియన్ పెట్టుబడులు వచ్చాయి. దీంతో ఈ గోల్డ్ ఈటీఎఫ్ల నిర్వహణలో ఉన్న మొత్తం ఆస్తుల విలువ, అంటే AUM, సుమారు 3% పెరిగి $37 బిలియన్ చేరుకుంది. అంతేకాదు, ఈ ఈటీఎఫ్లలో ఉన్న భౌతిక బంగారం నిల్వలు కూడా 5 టన్నుల బంగారానికి 282 టన్నులకు చేరుకున్నాయి. జనవరి నుంచి జూలై వరకు చూస్తే చైనా గోల్డ్ ఈటీఎఫ్లు మొత్తం $6.3 బిలియన్ నిధులను ఆకర్షించాయి. అంటే కేవలం ప్రభుత్వం మాత్రమే బంగారం కొనడం లేదు, సంస్థాగత పెట్టుబడిదారులు, ఈటీఎఫ్ ఇన్వెస్టర్లు కూడా బంగారం వైపు తమ పెట్టుబడులను మళ్లిస్తూ ఉన్నారు. ఆగస్టులో కూడా ఈ ఆసక్తి కొనసాగుతున్నట్లు నివేదికలు చెబుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు దాదాపు 8 టన్నుల బంగారం అదనంగా ఈటీఎఫ్లలో చేరినట్టు సమాచారం. మరి ఇంత పెద్ద స్థాయిలో బంగారం కొనుగోలు వెనుక చైనా ఉద్దేశం ఏంటి? దీనిపై మార్కెట్ నిపుణులు కొన్ని కారణాలు చెబుతూ ఉన్నారు. మొదటిది, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పెరుగుతున్న అనిశ్చితి. రెండవది, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు. మూడవది, స్థానిక స్టాక్ మార్కెట్లపై ఉన్న ఒత్తిడి. నాలుగవది, అమెరికన్ డాలర్పై దేశాల రిజర్వ్ వ్యూహాల్లో వస్తున్న మార్పులు. బంగారాన్ని ఏ ఒక్క దేశం జారీ చేయదు, అందుకే ఒక దేశం లేదా సంస్థకు ఆధారపడకుండా నిల్వగా ఉంచుకునే ఆస్తిగా సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని చూస్తూ ఉన్నాయి. ఇదే కారణంగా ప్రపంచంలోని అనేక సెంట్రల్ బ్యాంకులు గత
కొన్నేళ్లుగా బంగారు నిల్వలను పెంచుతూ ఉన్నాయి. చైనా కూడా ఈ ట్రేడింగ్ లో ముందుకు వెళ్తున్న దేశంలో ఒకటిగా నిలిచింది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. చైనా బంగారం కొంటోంది కాబట్టి బంగారం ధర తప్పకుండా పెరుగుతుందని కాదు. బంగారం ధరపై ప్రపంచ వడ్డీ రేట్లు, డాలర్ విలువ, కేంద్ర బ్యాంకుల కొనుగోలు, పెట్టుబడిదారుల డిమాండ్, భౌగోళిక రాజకీయ పరిస్థితులు, ఈజీఎఫ్ నిధుల ప్రవాహం, గ్లోబల్ మార్కెట్ సెంటిమెంట్ వంటి అనేక అంశాలు ప్రభావం చూపుతూ ఉంటాయి. కానీ ఒక పెద్ద దేశం సెంట్రల్ బ్యాంక్ వరుసగా బంగారం కొనుగోలు చేస్తుండడం మాత్రం మార్కెట్ ఒక ముఖ్యమైన సంకేతం. ముఖ్యంగా చైనా లాంటి ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ఒకటిగా ఉన్న తన రిజర్వేలో బంగారాన్ని వాటాన్ని పెంచుతుంటే ఇతర దేశాల సెంట్రల్ బ్యాంకులు కూడా అదే దిశలో వెళ్తున్నాయి అనే ప్రశ్న వస్తూ ఉంది. అలా సెంట్రల్ బ్యాంకుల కొనుగోలు కొనసాగితే బంగారానికి దీర్ఘకాలిక డిమాండ్కు మద్దతు లభించే అవకాశం ఉంటుంది. ఇదే సమయంలో చైనాలో సాధారణ పెట్టుబడిదారులు కూడా గోల్డ్ ఈటీఎఫ్ల వైపు రావడం మరో కీలకమైన అంశం. అంటే ప్రభుత్వ స్థాయి కొనుగోలుతో పాటు ప్రైవేట్ పెట్టుబడులు కూడా బంగారం డిమాండ్ బలపరుస్తూ ఉన్నాయి. అందుకే ఇప్పుడు ప్రపంచ బంగారం మార్కెట్లో చైనా కొనుగోలుపై ఇంత మార్పు జరుగుతోంది. ఇక మరో ఆసక్తికరమైన ప్రశ్న, చైనా ఇతర బంగారాన్ని కొనుగోలు చేస్తున్నప్పుడు ఆ బంగారాన్ని ఎక్కడ నిల్వ చేస్తోంది? ఈ ప్రశ్నకు సమాధానం అంతర్జాతీయ మార్కెట్లలో చర్చ జరుగుతోంది. అయితే నిల్వల ఖచ్చితమైన ప్రదేశాల గురించి వస్తున్న అనేక కథనాలను అధికారికంగా నిర్ధారించలేం. కాబట్టి ఊహాగణాలను నిజాలుగా తీసుకోవడం సరైనది కాదు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. చైనా బంగారాన్ని కేవలం ఒక పెట్టుబడిగా మాత్రమే కాకుండా తన రిజర్వ్ వ్యూహంలో ఒక ముఖ్యమైన భాగంగా చూస్తున్నట్లు తాజా కొనుగోలు సూచిస్తూ ఉన్నాయి. ఇక భారతదేశంలోని సాధారణ ప్రజలకు దీని అర్థం ఏంటి? చైనా లాంటి దేశం భారీగా బంగారం కొనుగోలు చేస్తే ప్రపంచ మార్కెట్లో డిమాండ్కి మద్దతు లభించే అవకాశం ఉంటుంది. అయితే భారతదేశంలో బంగారం ధరను కేవలం చైనా కొనుగోలు ఆధారంగా మాత్రమే అంచనా వేయడం మాత్రం సరైనది కాదు. అంతర్జాతీయ స్పాట్ గోల్డ్ ధర, రూపాయి డాలర్ మారక విలువ, దిగుమతి సుంకాలు, దేశీయ డిమాండ్, పండుగల సీజన్, వడ్డీ రేట్లు వంటి ధరను ప్రభావితం చేస్తాయి. కాబట్టి చైనా 20 టన్నుల బంగారం కొనుగోలు చేసిందనే వార్తను చూసి వెంటనే బంగారం కొనాలి లేదా అమ్మాలి అనే నిర్ణయం తీసుకోవడం మంచిది కాదు. అసలు కథ ఏమిటంటే ప్రపంచంలోని ఒక పెద్ద దేశం తన రిజర్వులో బంగారు ప్రాధాన్యతను పెంచుతోంది. అదే సమయంలో ఆ దేశంలోకి బంగారం దిగుమతులు పెరుగుతున్నాయి. గోల్డ్ ఈటీఎఫ్లలో పెట్టుబడులు కూడా భారీగా వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కలిపి చూస్తే బంగారంపై ప్రపంచ ఆసక్తి ఇంకా బలంగా ఉందని చెప్పవచ్చు. మరి కొనుగోలు ఇక్కడితో ఆగుతాయా? చైనా మరింత బంగారం కొనుగోలు చేస్తుందా? ఇతర దేశాల సెంట్రల్ బ్యాంకులు కూడా అదే మార్గంలో నడుస్తాయా? అలా జరిగితే భవిష్యత్తులో బంగారం మార్కెట్పై ఎలాంటి ప్రభావం ఉంటుంది? ఇవన్నీ రాబోయే నెలల్లో మరింత స్పష్టంగా కనిపించబోతున్నాయి. కాబట్టి చైనా బంగారం కొనుగోలును కేవలం ఒక దేశం తీసుకున్న నిర్ణయంగా కాకుండా ప్రపంచ రిజర్వ్ వ్యూహాలలో జరుగుతున్న మార్పుకు ఒక సంకేతంగా చూడాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో షేర్ చేయండి.